నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ఎలా వాడుకున్నాడు, ఎలా మేనేజ్ చేశాడంటే చాలా కంటికి కట్టినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అజయ్ కల్లం గారు దాదాపు ఇప్పటికే ఆయన వివేక హత్య కేసు సంబంధించిన దాంట్లో కనిపిస్తున్నారు, లిక్కర్ స్కామ్లో కనిపిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది. ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గరకు వచ్చేసరికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన కాదంబరి జత్వాని ఇష్యూలో ఏదైతే అరెస్ట్ అయ్యి ఉన్నాడు, అదే ఇప్పుడు సస్పెన్షన్ ఇప్పుడు ఆగస్టు 30వ తారీఖున రిటైర్మెంట్ కన్నా అప్పటిదాకా కూడా కొనసాగబోతుంది. సునీల్ కుమార్ది జూన్ 30వ తారీఖు దాకా కొనసాగబోతుంది. కానీ గతంలో మీరు ఎప్పటి నుంచో ఈ యొక్క రాజకీయాలు చూస్తున్నారు, ప్లస్ అదేవిధంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ను చూస్తున్నారు కాబట్టి నిజంగా ఇదే గతంలో ఆరోపణలు వస్తే రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చూసాం. కానీ కనీసం వీళ్ళు మేమేం తప్పు చేయలేదని పోరాడంలా. అదే 2019-24 దాకా ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెన్షన్ పెట్టిన తర్వాత ఆయన పోరాడుతూ వచ్చాడు. అటు క్యాట్ ఆర్డర్ తెచ్చుకున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ తెచ్చినా సరే వైసీపీ వాళ్ళు ఎక్కడా వినలేదు. కానీ ఆఖరిలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఆయన విధుల నుంచి ఆయన డ్రెస్ చేసుకొని రిటైర్మెంట్ అయ్యారు. సో ఏంటి సార్ దీనికి దానికి అసలు వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? 2004 నుంచి చూసుకోవాలి మనం, 2019 నుంచే చూసుకోకూడదు. 2004లో ఐఏఎస్ అధికారులు ఆ రోజు రాజశేఖర రెడ్డికి సహకరించినందువల్ల ఆ సహకరించిన దాంట్లో వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు, రాష్ట్రానికి ఎంత నష్టం చేకూరింది, రాష్ట్ర సంపదని కొంతమంది వ్యక్తులకి దోచిపెట్టి వాళ్ళ ద్వారా తిరిగి తన కొడుక్కి ఏ విధంగా లబ్ధి చేకూరే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అనేది 2004 నుంచి కూడా ఈ వ్యవస్థలు, అంటే మనం ఆంధ్ర రాష్ట్రానికి 2004కు ముందు 2004 తర్వాత అని చెప్పని మనం మాట్లాడుకోవాలి. అక్కడి నుంచి మొదలైంది. అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కోసం, అందుకే నేను దీన్ని మెన్షన్ చేశాను. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆ రోజు తండ్రి ద్వారా లబ్ధి పొందాడు. దాంట్లో ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని చూసుకోవాల్సి వస్తుంది. చాలామంది వాళ్ళు మనం లెక్కేసుకుంటామంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరిగి అతనే అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఇదే ఆంధ్ర రాష్ట్రంలో మీరు అన్నట్టు శ్రీలక్ష్మి గారిని తీసుకొచ్చి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చుకున్నాడు కదా. సరే, తనకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్నాడన్న ఉద్దేశంతో ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగా వేధించాడో చూశారు. కానీ మీరు చెప్పినట్లు ఏబి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి గెలిచాడు. గౌరవప్రదంగా రిటైర్మెంట్ అయ్యాడు. ఆయన చివరి రోజు అవకాశం ఇచ్చినా గౌరవప్రదంగా ఆ డ్రెస్ తోటే ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి గెలిచాడు ఆయన. మరి ఏళ్ళు ఆ పోరాటతత్వం ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, లేకపోతే సునీల్ కుమార్ కావచ్చు. ఇప్పుడు ఈరోజు సునీల్ నాయక్ని తీసుకొని వచ్చారు, బీహార్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్లు దాంట్లో అతని సమక్షంలోనే జరిగిందని చెప్పని అతని పేరు కూడా రఘురామకృష్ణరాజు గారు పొందుపరిచారు. కాబట్టి ఈరోజు అతను కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. మరి నిన్నటిదాకా అతను రాలేదు కదా. ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఐజీ క్యాడర్లో ఉన్న వ్యక్తే కదా. అంటే ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గుర్నీది కావచ్చు, క్రాంతిరామ్ టాటా కావచ్చు, విజయ్ పాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మీరు అన్నట్టు ఆ రోజు తన దోపిడీలో వీళ్ళకు కూడా వాటాలు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, మామూలుగా రేపు పొద్దున ఎంత శిక్షలు పడతాయి, మనల్ని రక్షించడానికి ఉన్నాడు కదా. ఎందుకంటే నాకు శిక్ష పడితే దీన్ని ఎందుకు చేశానో నేను చెబుతాను కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి పేరే కదా నేను చెప్పేది. కాబట్టి అతని కోసమైనా మమ్మల్ని రక్షిస్తారు అన్న ధీమాయల్లో మీరు అది పాయింట్ అవుట్ చేయట్లేదు. అతని కోసమైనా మమ్మల్ని రక్షిస్తాడు, పై స్థాయిలో అతను మేనేజ్ చేయగలడు, మనకు వచ్చిన అలాంటి ఇబ్బంది లేదు అనే ధీమా. అలాగే ఇబ్బడముబ్బడిగా సంపాదించుకున్నారనే అభిప్రాయం కూడా ఉంది కొంతమంది మీద. అయితే కొందరు శాసనసభ్యులకి అలాగే పార్టీ అంటే మన పోటీ చేసిన అభ్యర్థులకి వాళ్ళు సంపాదనలో కొంత భాగం ఇచ్చారని కూడా మనకి ఈ మధ్య వార్తలు వినపడతా ఉన్నాయి. అంటే ఏ స్థాయికి వెళ్ళారనేది ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఇప్పుడు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి విలువ చాలా గొప్పది. అలాగే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే వాళ్ళు చదువుల్లో అలాగే పట్టుదలగా కొన్ని లక్షల మంది పరీక్షలు రాస్తే, కొన్ని లక్షల మంది తర్ఫీదు పొందితే దాంట్లో నుంచి వీళ్ళు మేధావులని వాళ్ళకంటే బాగా మార్కులు తెచ్చుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. కలెక్టర్ అంటే జిల్లా మొత్తానికి, ఒక జిల్లా మొత్తానికి ఆయనే. మరి అలాంటి అన్ని అంటే ఒక శాసనసభ్యుడు నియోజకవర్గానికి పరిమితం, కానీ ఇతను ఆ జిల్లాకి ఈయనే కదా అధికారి. వాళ్ళ మంచి చెడులు చూసుకోవాల్సింది ఆయనే కదా. ఐఏఎస్ అధికారులు అంటే ప్రభుత్వాలు చట్టాలు తయారు చేసేటప్పుడు అవి ప్రజలకి
అందజేసే విధంగా ప్రజలకి ఏ విధంగా అయితే తీసుకెళ్తే ప్రజల దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి మేలు జరుగుతాయి అని చెప్పని ఆ మార్గాలు చూయించి అమలు చేసే వ్యక్తులు ఐఏఎస్ అధికారులు. ఐపీఎస్ అధికారులు ప్రజలకు రక్షణతో పాటు లా అండ్ ఆర్డర్ని చక్కగా అమలు చేసి ప్రజలు ప్రశాంతంగా బతకటానికి అవినీతి పరులకి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ మీద వీళ్ళున్నారు, వామ్మో నిజాధిపరుడు అన్నటువంటి ఒక ఎస్పీ గారు ఉన్నారు, మనం ఏదన్నా గెలికితే మన తాట తీస్తాడనే భయం ఆయన ద్వారా అందరికీ కలగాలి. అలా ఉండాల్సినటువంటి వీళ్ళే ఇలాంటి రాజకీయ నాయకుల కోసం వాళ్ళు చదివిన చదువులు వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్ని కూడా ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు అంటే నిస్సందేహంగా కూడా వాళ్ళ ప్రలోభాలకు లొంగారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే నిజాయితీగా చేసిన అధికారులు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఏ ప్రభుత్వాలు ఏమి చేయలేవు, ట్రాన్స్ఫర్ చేస్తాయేమో లేకపోతే వీఆర్లో కూర్చోబెడతాయేమో, అంతకంటే ఏమి చేయలేవు కదా. వాళ్ళని తప్పులు చేసి తలవంపులు తెచ్చుకొని ఈరోజు ఒకనాడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయ్యారు అంటే వాళ్ళ బంధువులు స్నేహితులు ఆ గ్రామవాసులు అందరూ గర్వంగా చెప్పుకునేవాళ్ళు. మా గ్రామాల వాళ్ళైతే ఇదిగో మా ఊరు ఆయన ఫలానా, బంధువులు అయితే ఇదిగో మా బంధువు ఆయన, స్నేహితులు కావచ్చు లేకపోతే స్కూల్ మేట్స్ కావచ్చు, కాలేజీ మేట్స్ కావచ్చు, యూనివర్సిటీ మేట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇదిగో ఆయనతో మేము చదువుకున్నామని గర్వంగా చెప్పుకుంటారు. మా బ్యాచ్లో ఒక కలెక్టర్ ఉన్నాడు, మా బ్యాచ్లో ఒక ఐపీఎస్ ఉన్నాడు, ఈరోజు చూడండి ఏ విధంగా చేస్తున్నాడో. ఉన్నత స్థాయికి వెళ్ళి ప్రధానమంత్రికి కూడా సలహాదారుడిగా వెళ్ళే పొజిషన్కి వెళ్ళాడని చెప్పని చెప్పుకోవాలా. అలా చెప్పుకునేవాడు ఒకప్పుడు. కానీ ఇదేంటి, అందుకనే నేను 2004కు ముందు 2004 తర్వాత అని చెప్పని వ్యవస్థలను ఏ విధంగా వాళ్ళు విధ్వంసం చేశారో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇద్దరు కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలు ఈ విధంగా భ్రష్టుపట్టిపోవడానికి కారకులయ్యారు. అంతకుముందు పరిపాలన చేసిన వాళ్ళు పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు, అలాగే ఈ కలెక్టర్లకు కావచ్చు ఆర్డీఓలకు కావచ్చు వీళ్ళకి స్వేచ్ఛలు ఇచ్చేవాళ్ళు. అందువల్లే కొంచెం మంచి పనులు ఆ రోజు చేయడానికి అవకాశం కలిగేది. అవి ప్రజలకి అందుబాటులోకి వచ్చేవి, ఆ ఫలాలు ప్రజలకు కూడా అనుభవించేవాళ్ళు. కానీ ఈరోజు ఒక వ్యక్తి కోసం రాష్ట్రాన్ని ఈ విధంగా కుక్కలు చింపిన విస్తర్లాగా తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి వీళ్ళు సహకరించేసి అతని ధనదాహానికి అతని దోపిడీకి వీళ్ళందరూ సహాయ సహకారాలు అందజేశారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనంగా వాళ్ళు చేసిన పనిని ఖండించాల్సిందే. అలాంటి వ్యక్తులు ఈ సమాజంలో వాళ్ళది ఒక కేస్ స్టడీగా ఉండాలి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది, చట్టం కూడా ఇలాంటి వ్యక్తులకి మామూలుగా ఏదైనా చిల్లర దొంగతనాలు చేసిన వాళ్ళ మీద చూపించే ప్రతాపం వీళ్ళ మీద 4 గింతలు చూపించాలి. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు, సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే వ్యక్తులు వీళ్ళయ్యుండి వీళ్ళే తప్పులు చేసినప్పుడు వీళ్ళకి తక్కువ శిక్షలతోటి బయటపడకూడదు. అలా చేసినప్పుడే అంత కఠినతరంగా వీళ్ళ మీద శిక్షలు అమలు చేయగలిగినప్పుడే ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపొద్దున వచ్చేవాళ్ళు అమ్మో పలానాళ్ళకి ఇలా జరిగింది, మనం ఈ రాజకీయ నాయకులు చెప్పు చేతల్లో మనం పనిచేయకూడదు, మనం బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనం బాధ్యతలు తీసుకున్నామో ఏమి చేస్తామని ప్రమాణం చేశామో దాన్ని మాత్రమే మనం చేయాలి అని చెప్పని. ఎందుకంటే వాళ్ళ కారుకి డీజిల్ పోసే పని లేదు, వాళ్ళు ఉండే ఇంటికి అద్దె కట్టే పని లేదు, రాస మర్యాదలతో జరిగేది వాళ్ళకి, మంది మార్పులం ఉంటారు వాళ్ళకి, కరెంటు బిల్లులు అన్ని అసలు అన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంటారు. చూస్తానికి కూడా మొత్తానికి వాళ్ళకి ఇన్ని వెలుసుబాట్లు ఉండి ఇంత గౌరవంగా ఉన్న వ్యక్తులు, లక్షల్లో శాలరీలు తీసుకునే వ్యక్తులు ఈరోజు ఇంత దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అంటే ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. రాజకీయ నాయకులు నిందించాల్సిన పని లేదు. రాజకీయ నాయకులు కూడా వీళ్ళు నిజాయితీగా పనిచేస్తే వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. సంతకం పెట్టాల్సింది వీళ్ళే కదా, రాజకీయ నాయకులు పెట్టరు కదా, దాని మీద అమలు చేయాల్సింది వీళ్ళే కదా. ఒక వ్యక్తి నిజాయితీగా చేసేటప్పుడు ఆ ప్రాంతపు మంత్రి అతను మాట ఇంటలేదని ట్రాన్స్ఫర్ చేయమన్నాడు అనుకోండి, డీజీపీ గారు చేయలేదనుకోండి, ఏం చేస్తాడు ఆ మంత్రి? ఏం చేయగలడు? చేయలేడు కదా. ఇట్లాంటివన్నీ కూడా అది చూసుకోవాల్సింది వాళ్ళే. ఆ పదవి కోసం చాలా తప్పులు చేస్తున్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళ గురించి అంటే మనకి సమాజానికి వాళ్ళ రోల్ మోడల్గా తీసుకోవాల్సిన వ్యక్తుల్ని ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కలగజేసుకుంటున్నారు అంటే ఏ స్థాయికి దిగజారిపోయారో ఒకసారి ఆలోచించుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వ్యవస్థల్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఖరికి తిరుమల లడ్డులో సైంటిస్టులను కూడా పూర్తిగా వాళ్ళ కేసుల్లో లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. సో కనీసం దీని గురించి ఆలోచించాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్.
Please subscribe to Leo News for more videos.